ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఎలాగైతే మన యొక్క శరీరము ఆరోగ్యంగా ఉండడానికి, దృఢంగా ఉండడానికి మంచి పౌష్టికమైన ఆహారము, ఆయా రకాల ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటాము, మన ఆత్మ కూడా ఆరోగ్యంగా ఉండాలి అనంటే మనం దేవుని వాక్యం దగ్గరికి రావాల్సిందే. ఈ వాక్యము అనేకమైన వారి యొక్క త్యాగ ఫలితంగా ఇది మన చేతికి వచ్చింది. అనేకమైన వారు వారి ప్రాణ త్యాగము చేత ఇది లిఖించబడి ఉంది. అటువంటి లేఖనాలను మనం ప్రతి దినము అలవాటు చేసుకొని చదవడానికి ప్రయత్నం చేయాలి. ఇది మనల్ని పోషించేదిగా ఉన్నది. అంతేకాదు మన యొక్క కష్ట సమయంలో ఇది నెమ్మదినిచ్చేదిగా ఉంటుంది. ఒక అలవాటు మాత్రమే మనల్ని సంపూర్ణంగా మార్పు తీసుకొచ్చేదిగా ఉంటుంది. ఎలాగంటే ప్రతి దినం మనం ఎలాగైతే ఆహారం తీసుకుంటామో మనం ఈ యొక్క వాక్యాల్ని కూడా అదే విధంగా చదవాలి, మనలో నివసించేటట్టు చేయాలి. ఇది మనల్ని తిరిగి జీవింపజేసేదిగా ఉంటుంది. మనము తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు ఇది సరి అయిన మార్గంలోకి, ఇదే త్రోవ, దీంట్లోనే నడువుడి అని బోధించేదిగా ఉంటుంది. అంతేకాదు, బోధించడమే కాదు, మనము తప్పు మార్గంలో నుంచి సరి అయిన మార్గంలోకి తీసుకురావడానికి ఇది ఒక మార్గదర్శిగా ఉంటుంది. మనం ఒక గైడ్ రూపంలో ప్రతి దినము, ప్రభా నేను ఏ కోర్స్ తీసుకోవాలి, ప్రభా నేను ఇవాళ ఏం చెయ్యాలి, ప్రభా నేను ఎలా పోవాలి, ముందుకు ఎలా పోవాలి, ఎలా సాగాలి అని అనేక మార్లు అడ్డుబండల్లో నుంచి ఇది మనకు ఒక మార్గం చూపించి మనకు ముందు తీసుకెళ్లేదిగా ఉంటుంది. ఒకవేళ అలాంటి చిక్కుముళ్లలో ఏం అర్థం కాలేని స్థితిలో నువ్వు కూడా ఉంటే ప్రభు దగ్గరికి రా. ఆయన వాక్యము మనకు ఉచితంగా అనుగ్రహించబడ్డది. అంతకంటే ఎక్కువగా మన మాతృభాషలో ఇవ్వబడింది. మనకి ఎలా అర్థమవుతాయి దేవునికి తెలుసు. దేవునికి ప్రతీదీ అర్థమవుతాయి. మనతో మాట్లాడేవాడుగా ఉంటాడు. తిరిగి మనతో సంభాషించడానికి ఇది ఏకైక మార్గం. కాబట్టి ఈ వాక్యాన్ని మనం మన హృదయంలోకి నివసించడానికి ప్రయత్నం చేయాలి. ప్రభు మనతో మాట్లాడేవారుగా ఉంటారు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మీరు మాకు ఉచితంగా అనుగ్రహించిన నీ దివ్య లేఖనాలను బట్టి మీకు వందనాలు. దేవా, నీ వాక్యం చేత మేము సరైన మార్గంలోకి వచ్చి మా తప్పు మార్గంలోని నుంచి తొలగించబడి నీ యొక్క కృపతో నిలబడుటకు మీరు కృప చూపించమని ప్రార్థిస్తూ, దినదినము మాకు సహాయకరంగా నెమ్మదినిచ్చి నీ వాక్యాన్ని మాకు అందించమని ప్రార్థిస్తూ, ఆశ్చర్యకరమైన సంగతులను మేము చూడనట్లుగా మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.